ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ వార్త ఇది. పాక్ పౌరులను గుర్తించి ఇంటికి పంపండి అంటూ అన్ని రాష్ట్రాలకు అమిత్ షా ఆదేశం. సీఎంలతో ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి వివరాలు పంపిస్తే పాకిస్తానీయుల వీసాలను రద్దు చేస్తామని వెల్లడి అంటూ దేశంలోని పాక్ పౌరులను గుర్తించి వారిని వెనక్కు పంపే ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. మొదట స్థానికంగా ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు అంటూ ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులందరినీ కూడా వెనక్కి పంపించేయాలి, వాళ్ళ వీసాలన్నీ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ మాటలో ఇగో హైదరాబాద్లో కూడా ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ ఒక లెక్క వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, హైదరాబాద్లో 200 మంది పాకిస్తాన్ వాళ్ళు 2 రోజుల్లో వెళ్ళిపోవాలని లాంగ్ టర్మ్ వీసా వారు మినహా అందరూ వెళ్ళిపోవాల్సిందే. లాంగ్ టర్మ్ వీసా ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ఉండొచ్చు. షార్ట్ టర్మ్ వీసా ఏదో ఉన్నా కూడా వాళ్ళంతా కూడా వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ నెల 27 తర్వాత వీసాలు పనిచేయవు డీజీపీ జితేందర్. మెడికల్ వీసాలు 29 వరకే పనిచేస్తాయని వెల్లడి. కొంతమంది మెడికల్ వీసాలు అంటే ట్రీట్మెంట్ కోసం వస్తారు కదా, వాళ్ళు కూడా 29 వరకే పనిచేస్తాయట. సో రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీయులు వెంటనే దేశం విడిచి వెళ్ళిపోవాలని డీజీపీ జితేందర్ సూచించారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి వారి దేశానికి వెళ్లాలన్నారు. పాకిస్తానీయుల వీసాలు ఈ నెల 27 తర్వాత పనిచేయవని తెలిపారు. అయితే మెడికల్ వీసాలు 29 వరకు మాత్రమే అమల్లో ఉంటాయన్నారు. ఆ తర్వాత చెల్లుబాటు కావన్నారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారితో పాటు విదేశాలకు వెళ్లే దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, వారి కుటుంబాలకు జారీ చేసిన డిప్లొమాటిక్ అధికారిక వీసాలకు ప్రస్తుత నిబంధనలు వర్తించవని స్పష్టం చేశారు. ఈ నెల 30 వరకు అటారీ బార్డర్ ఓపెన్ ఉంటుందని, అయితే పాకిస్తానీయులు ఆ బార్డర్ నుంచే వారి దేశానికి వెళ్ళవచ్చని డీజీపీ సూచించారు. అయితే 156 మందికి లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నట్టు. పహల్గామ్ ఘటన నేపథ్యంలో హైదరాబాద్లో నివాసం ఉంటున్న పాకిస్తానీయుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఫారినర్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ డేటా ఆధారంగా వివరాలు రాబడుతున్నారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 208 మంది రిజిస్టర్ అయ్యారు. ఇందులో 156 మంది లాంగ్ టర్మ్ వీసాలు కలిగి ఉండగా 13 మందికి షార్ట్ టర్మ్, 39 మందికి బిజినెస్ వీసాలు ఉన్నట్టు గుర్తించారు. లాంగ్ టర్మ్ వీసాలపై ఉన్న వారి వివరాలను స్పెషల్ బ్రాంచ్లోని పాకిస్తాన్ సెల్ ద్వారా పరిశీలిస్తున్నారు. వారి వీసాల్లో పేర్కొన్న అడ్రస్లోనే ఉన్నారా లేదంటే ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారా అని వివరాలు సేకరిస్తున్నారంటూ ఈ లాంగ్ టర్మ్ వీసాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు కొంత టైం ఇస్తూ ఈ షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా దేశం విడిచి వెళ్ళిపోవాలి, అట్లే ఈ రాష్ట్రం నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి డీజీపీ జితేందర్ చెప్పినట్టుగా ఈ వార్త ఉంది. అయితే ఇక్కడ పీఓకేని భారత్లో కలపాలని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న అన్నట్టుగా ఇక్కడ కొవ్వొత్తుల రైల్లో ఒక వార్త ఉంది. రాజకీయాలకు అతీతంగా కేంద్రానికి మద్దతు ఇస్తాం, పహల్గామ్ దాడి హేయమైన చర్య అని సీఎం రేవంత్ అన్నాడు. దోషులను కఠినంగా శిక్షించాలి, పీఓకేను భారత్లో కలపాలి, ప్రధానికి మద్దతు ఇస్తామని వెల్లడి. పహల్గామ్ మృతులకు పీసీసీ ఆధ్వర్యంలో నివాళి. టూరిజం ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ. పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎంపీ అసదుద్దీన్ అంటూ ఉగ్రవాదంపై పోరులో ప్రధానికి సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉంటాడు. ఉగ్రవాదంపై ఒకవేళ పోరాటం చేయాలనుకుంటే ఖచ్చితంగా మా తరపున సపోర్ట్ ఉంటుందని చెప్తూ పహల్గామ్ దాడిని కాంగ్రెస్ తరపున ఖండిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. అందరం ఏకమై ఉగ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టెర్రరిజంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ధీటుగా జవాబిచ్చారని గుర్తు చేశారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్ బంగ్లాదేశ్గా 2 ముక్కలు చేశారని ఈ సందర్భంలో ఇందిరాగాంధీని బీజేపీ అగ్రనేత దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి దుర్గామాతతో పోల్చారని అన్నారు. ప్రధాని మోదీ కూడా దుర్గామాత భక్తులుగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలి, ఉగ్ర మూకలకు గట్టి జవాబు ఇవ్వాలి, ఒక్క దెబ్బతో పాకిస్తాన్ను 2 ముక్కలు చేయండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలపండి అంటూ సీఎం రేవంత్ సూచించారు. ఉగ్ర దాడిలో మరణించిన వారి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారంటూ నిన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏమన్నాడో ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇస్లాంలో హింసకు తావులేదు. యాక్చువల్గా ఇది లెక్కకైతే ఇస్లాం ఏం చెప్పలే, ఇస్లాము మనుషుల్ని చంపమని చెప్పలే, ఏ మత గ్రంథం కూడా చెప్పదు. కానీ కొంతమంది ఈ దుశ్చర్యలు, దుందుడుకు చర్యలు అంటారు ఇవి, అంటే వాళ్ళ వల్ల జరిగినటువంటి తప్పిదమే తప్ప ఏ మత గ్రంథంలో కూడా ఇంకొకరిని ఇబ్బంది పెట్టమని, ఇంకొకరిని బాధ పెట్టమని అయితే చెప్పరు. అయితే అసదుద్దీన్ ఓవైసీ మాట అంటుండే వాస్తవమే. అయితే ఇక్కడ ఎవరి స్టేటస్ అన్న చూడండి, ఇలా మీరు చాలామంది అంటే ఈ దేశాన్ని ప్రేమించేటోళ్ళ స్టేటస్, అలా వాట్సాప్ స్టేటస్ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఉగ్రవాదులు అంటే ముస్లింలంతా ఉగ్రవాదులు కాకపోవచ్చు, కానీ అంటే ముస్లింలంతా ఉగ్రవాదులు కాకపోవచ్చు కానీ ఉగ్రవాది అనేటోడు మాత్రం ముస్లిమే అవుతా ఉన్నాడు, ఎందుకు అవుతా ఉన్నాడు అని అడుగుతూ ఉన్నారు. ఇలా ప్రతి ఒక్క భారతీయుడు అడుగుతున్నటువంటి ప్రశ్న అది. ముస్లింలంతా ఉగ్రవాదులని మేము చెప్పం,
అరే ఇక్కడ ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలంతా కూడా ఉగ్రవాదులే, టెర్రరిస్టులే అని మేము చెప్పాం. కానీ టెర్రరిస్టులుగా బయటకు వస్తున్నటువంటి ఈ దొంగలంతా ఎవరు? ముస్లింలే కదా అని చెప్పేసి ఇలా దేశ ప్రజలంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళపైన ఈ అనవసరమైనటువంటి అంటే మత విద్వేషాలని రెచ్చగొట్టే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా వీళ్ళు అంటున్నటువంటి మాటలకి వాళ్ళు ఇచ్చే కౌంటర్లకి. అసలు ఈ దేశాన్ని ప్రేమించే ఎవడైనా సరే ఇక్కడి పౌరులను కానీ ఇక్కడి వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటారు. అయితే మరి పక్క దేశం నుంచి వచ్చి పక్క దేశం నుంచి ఇక్కడ అంటే ఈ దేశం మీద ప్రేమ లేనివాడు ఎవడైనా సరే, విద్వేషం పెంచుకున్నాడు ఎవడైనా సరే ఇట్లనే ప్రవర్తిస్తాడు. కాబట్టి ఇది అసలు జరగకూడనటువంటి చర్య. ఇది చాలా సంవత్సరాల తర్వాత అంటే ఎప్పుడో మనం గతంలో అప్పుడు జరిగినటువంటి ఆ ముంబై దాడుల తర్వాత అంత ఉగ్రవాదుల దాడి ఇంత పెద్ద ఎత్తున జరిగింది లేదు. ఎందుకంటే గత సంవత్సరం అంతకుముందు అంటే ఆ టర్మ్లో చూసినట్టయితే ఒక 170-150 వరకు జరిగినటువంటి ఆ దాడులు 40కి పడిపోయినాయని చెప్పి చాలామంది ఇలా మాట్లాడుకున్నారు. సో దేశం నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. దాంతోపాటు కొంత ఏ ఇబ్బందులు లేకుండా శాంతితోనే ఉన్నారు అన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ శాంతి ఇలా ఉన్నదా? మరి దీన్ని బట్టి చూస్తే మరి దీని వైఫల్యం ఎవరిది? ఇలా పీఓకేని ఆక్రమించుకోండి అని చెప్తా ఉన్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో సో అది కావచ్చు. కానీ అసలు దీనికంతటికీ మూలం ఏంటిది అని చెప్పి ఇలా దేశ ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటూ ఉన్నారు. మరి కేంద్ర వైఫల్యమా, కేంద్ర నిఘా వైఫల్యమా, మరి కేంద్ర ప్రభుత్వం దీనిపైన సరిగా నిజంగా అంటే యాక్షన్ కరెక్ట్గా లేదని అనుకోవచ్చా అని చెప్పి కూడా అనుకుంటా ఉన్నారు. సో రకరకాల ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. మనం వాటిపైన కూడా చర్చించుకుందాం.